మీరు ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళినట్టు ప్రతిసారి మీరు అలా వెళ్ళొద్దండి. అనేకమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. 70 సంవత్సరాలుగా ఏ ఒక్క ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఏ రాజకీయ నాయకుడు అంత ధైర్యంగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వచ్చేటటువంటి దోమల మధ్యలో వెళ్ళి రావటం, మీరు సిక్ అవ్వటం. మీకు ఏదన్నా అయితే రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు, రాష్ట్ర అభివృద్ధి ఏమైపోతుంది? అంత భయం లేకుండా మీరు ఆ విధంగా వెళ్తాం. మావోయిస్టులకి ఎదురు తిరిగి వెళ్తున్నారు. లేదు, ఈ వైరల్ ఫీవర్ తెచ్చేటటువంటి డెంగ్యూ దోమలను కూడా ఎదురు తిరిగి వెళ్తాం. ఎంతవరకు వైద్యం పనిచేస్తుందండి? ఎంతవరకు మీ మంచితనం మిమ్మల్ని కాపాడుద్దండి? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. నిజంగా 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఈవెన్ సీఎం ఆల్సో మీకు ఇంకో విషయం చెప్పాలండి. అసలు సమస్యల్లో పుట్టింది, మన్యంలో పుట్టింది, అడవుల్లో పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీలు, మావోయిస్టు పార్టీలు. వాళ్ళే వెళ్ళి ఆ విధంగా ఉండలేని పరిస్థితి. పోలీసు ఎక్కడన్నా వేటాడుతుందంటే అడవుల్లోకి పోయి అన్ని విధాలైన దోమతెరలు తీసుకెళ్ళి బతకడం తప్పనిడిసి, వాళ్ళ వరకు వాళ్ళు సేఫ్టీగా బయటకు రావడం తప్పనిడిసి, అక్కడున్న ఈ కోయ, గోండు, బోయ, ఈ కొండదొరలు వీళ్ళ భవిష్యత్తు గురించి, వీళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారా? నిజంగా చెప్పులు కూడా లేకుండా ఉంటున్నారా? పవన్ కళ్యాణ్ పంపాలా, ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అని దీన్ని కూడా విమర్శించడానికి రోజా లాంటి అరుంధతి నక్షత్రాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి.